దయచేసి అందరు కూర్చోండి. మరి ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, మనకు వాక్యమును అందించడానికి మన ప్రీతమ పూజ్య గురువులు ఘనత వహించినటువంటి ఫాదర్ బెంజమిన్ ఫాదర్ గారిని నేను కోరగానే వారి ప్రేమతో అంగీకరించారు. నిజానికి మీ అందరికీ తెలుసు, మరి ఫ్లెక్సీలో ఉన్నట్టుగా అరకు ఇచ్చానకర్తల ఫాదర్ ఎం జేస్తస్ ఫాదర్ గారు రావాల్సి ఉండేది. కానీ వారు కాలు స్కిడ్ అయి పడిపోవడంతో వెన్నుపూస దగ్గర చిన్న డిస్లొకేషన్ ఏదో అయింది కనుక రాలేకపోతున్నానని చెప్పి ఆయన ఎంతో విచారాన్ని వెలిబుచ్చి ఉన్నారు. అప్పుడు నేను ఎవరిని పిలవాలా అని నేను ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నా మదికి ఫాదర్ గారు ఒకరిని చూపించారు. అడగగానే ఫాదర్ గారు ఎంతో ప్రేమతో అంగీకరించి మన మీద ప్రేమతోటి వచ్చి ఉన్నారు. రియల్లీ వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ డియర్ ఫాదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్. గట్టిగా చెప్పలు కొడుతూ ఫాదర్ గారిని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. ముద్దు పెట్టుకోండి. ఫాదర్ గారిని దేవుడు అనేక విధాలుగా వారిని గొప్ప శక్తివంతమైనటువంటి ఆయుధంగా వాడుకుంటున్నారు. ఆయన వివిధ ప్రదేశాలకు వెళ్ళి దేవుని యొక్క రక్షణ సువార్తను బోధిస్తూ ఎంతోమంది ఆత్మల్ని రక్షిస్తూ ఉన్నారు. మరి ఈరోజు మనము ఆహ్వానించిన వెంటనే వారు మన ముందుకు వచ్చి ఉన్నారు. దేవుడు వారి ద్వారా మనకు ఇవ్వబోతున్న సందేశాన్ని శ్రద్ధగా ఆలకించి ఆ యొక్క వాక్యం ద్వారా మన హృదయాలను సరిదిద్దుకుందాం. మరొక్కసారి ఫాదర్ గారికి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రేమతో ఆహ్వానించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈనాడు వాక్యాన్ని బోధించడానికి నన్ను ఆహ్వానించినటువంటి మన ప్రీతమ గురువరేంద్రుడు జీవన్ బాబు ఫాదర్ గారికి నిండైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రోజు మరి ఏ అంశం మా గ్రామ దేవత అయినటువంటి మరియ తల్లి పండుగను జరుపుకుంటున్నాము. సంఘం కోసం ప్రసంగించండి, సంఘం కోసం మాకు బోధించండి అని ఫాదర్ గారు తెలిపి ఉన్నారు. అందుచేత ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఘం కోసం తెలుసుకోవడానికి, సంఘంలో బిడ్డలైనటువంటి మనమందరము కూడా ఏ విధంగా ఉండాలి, ఎలాగ మసులుకోవాలి, సంఘ బిడ్డలుగా ఏ విధంగా మనము ముందుకు సాగాలి అనే అంశాల మీద ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి నేను చదువుతాను, ఆలకించండి. యేసు వారికి మరి ఒక ఉపమానమును చెప్పాను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వానిని పోలియున్నది. జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయెను. పైరు మొలచి వెన్ను విడిచినప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగాను. అప్పుడు ఆ యజమానుని సేవకులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీ పొలములో మంచి విత్తనములు చల్లితివి కదా, అందులో కలుపు గింజలు ఎట్లు వచ్చి పడినవి అని అడిగిరి. అందుకు అతడు, ఇది శత్రువు చేసిన పని అనెను. అంతట వారు, మేము వెళ్ళి వానిని పెరికి కుప్ప వేయుదుమా అని అడిగిరి. వలదు, కలుపు తీయబోయి గోధుమను కూడా పెళ్ళగింతురేమో, పంటకాలము వరకు రెండింటినీ పెరగనిండు. అప్పుడు కోతగాండ్రుతో ముందుగా కలుపు తీసి వారిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టుడు, గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు అని చెప్పెదను అనేను.
ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఘము ఒక మాట ఉంది. ఎక్లేసియా అంటారు. అంటే కన్వకేషన్ ఆఫ్ పీపుల్, అంటే ప్రజల యొక్క సమూహమే ఒక సంఘం. ఎక్కడైతే ఈ ప్రజలు ఒక సమూహముగా గుంపుగా ఉంటారో అది ఒక సంఘము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రపంచములో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఒక్కొక్క దేశము ఒక్కొక్క సంఘంగా భావించాలి. ఒక్కొక్క దేశములో చాలా రాష్ట్రాలు ఉంటాయి, అది ఇంకొక సంఘంలా భావించాలి. రాష్ట్రాలలో జిల్లాలు ఉంటాయి, అది మరి ఇంకొక సంఘంగా భావించాలి. జిల్లాల్లో ఇంకా చిన్నపాటి ఊర్లు పక్కన పెడదాం, చిన్నపాటి ఊర్లు. ఇంకా ఊరుల్లో ఇంకేముంటాయి? సంఘాలు. ఆ సంఘము ఈ సంఘము, ఈ కులము ఆ కులము అనేసి విడిపోయారు. అది ఒక సంఘం లాంటిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈరోజు ముఖ్యంగా మాట్లాడుకునబోయేది ఒకే సంఘము గురించి, ఏక సంఘము గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం, ధ్యానం చేయబోతూ ఉన్నాం. జీవన్ బాబు ఫాదర్ గారి యొక్క ఒక పాట ఉంటుంది, మీ అందరికి తెలిసిందే అనుకుంటాను. ఏకత్రిత్వ దేవదేవుని, మీ అందరికి వచ్చిందే కదా. ఏంటి ఏ సంఘం అది? ఏక, ద్వితీ లేదంటే రెండు సంఘాలు కాదు. ఎన్ని సంఘాలు? ఒక్కటే సంఘం, క్రైస్తవ సంఘం, విశ్వాసుల సంఘం, ఏక సంఘం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏక త్రిత్వైక సర్వేశ్వరుని సంఘము ఒక్కటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మధ్య కాలంలో పోప్ ఫ్రాన్సిస్ పోప్ గారు మీ అందరికి తెలిసినటువంటి వారే కదా. ఎవరు ఈయన? మన ఆర్సిఎం సంఘ పెద్ద పోపు గారు, తెలుసు కదా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన 2021 నుండి 2024 వరకు ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఏమిటి ఆ ఉద్యమం? సినడాలిటీ అని మొదలుపెట్టారు. సినడల్ చర్చ్ మొదలుపెట్టారు. ఏమిటి ఈ సినడల్ చర్చ్? ఏమిటి ఈ సినడ్? ఏమిటి? ప్రియమైన సహోదరి సహోదరులారా, దాని అర్థం ఏమిటి అంటే జర్నీయింగ్ టుగెదర్ యాజ్ పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రజలముగా కలిసి ప్రయాణం చేసేదే సంఘము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఈ సినడ్ అంటే ఏమిటి? మన యొక్క చర్చిలో కానీ మన యొక్క తిరుసభలో కానీ ఎలాగ ప్రయాణం చేయాలి మనం? ఎలాగా? ఆలకిస్తున్నారా? రెండు చేతులు పైకి ఎత్తండి ఒకసారి. రెండు చేతులు ఖాళీ లేవు, ఎందుకంటే విసురుకుంటున్నారు. రెండు చేతులు పైకి ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటి సినడల్ చర్చ్? ఇది 2021-24 వరకు ఉన్నటువంటిది. ఈ సంవత్సరంతో ముగిసిపోతుంది. ఏమిటి అది? అంటే ఏంటి? కలిసి ప్రయాణం చేయడం, దేవుని యొక్క ప్రజలంగా కలిసి ప్రయాణం చేయడం, దానిని ఏమంటాం మనం? సంఘము. యేసువా వందనం.
యేసువా స్తోత్రం. ఒక చక్కటి చిత్రాన్ని కూడా గీశారు. ఈ సంఘానికి సంబంధించినటువంటి ఒక చక్కటి చిత్రం. ఈ చిత్రములో మొదటి భాగంలో బాగా ఆలకించండి ప్రియమైన సహోదరి సహోదరులారా. సంఘంలో మొదటి స్థానంలో ఎవరుంటారంటే చిన్నపిల్లలు, తర్వాత యువతి యువకులు, తర్వాత పెద్దలు, తర్వాత గురువులు, పోపు గారు, తర్వాత జనం అంతాను. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? కలిసి ప్రయాణం చేస్తున్నారు. నేను ఫాదర్ గారిని కదా, నా ఇష్టానుసారం నేను ఉంటాను, నేను ఏదైనా చెప్పేస్తాను అంటే ఈ సంఘంలో పనికిరాదు. అదే పోపు గారు చెప్తున్నారు. ఏదైనా సరే, ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఏ పని చేసినా సరే, ఏ ప్రార్థన చేసినా సరే ఏమంటారంటే కలిసిగట్టుగా ప్రార్థన చెయ్యాలి. దీంట్లో ముఖ్యమైనటువంటి 3 అంశాలు ఉంటాయి. ఏమిటంటే మిషన్ అని, కమ్యూనికేషన్, కమ్యూనియన్ అని, మూడవది పార్టిసిపేషన్ అని. ముఖ్యంగా ఈ 3 ఉంటాయి. మనకి బాగా అవసరమైనటువంటిది ఏమిటంటే 3 అవసరమే. దాంట్లో ముఖ్యమైనది పార్టిసిపేషన్, భాగస్వామ్యం. ఏంటిది? అంటే భాగస్వామ్యం అంటే మా అమ్మ గుడికి వెళ్తుంది, మిగతా వాళ్ళు ఎవరో వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకే అందనా. ఫాదర్ గారు ఏదో చెప్పుకుంటారు, మేము ఆలకిస్తే ఏంటి, ఆలకించకపోతే ఏంటి, ఆయన ఏదో నడిపిస్తారు, మేము అలా కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ కలిసిగట్టుగా కలిసి ఒక సమూహములాగా ఏక మాట మీద ఏక సంఘముగా కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. సంఘం అంటే ఇదే, కలిసి ప్రయాణం చేయాలి. భాగస్వామ్యం చాలా ముఖ్యమైనటువంటిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, పెద్దలు తీసుకుంటారులే, పెద్దలు చెప్తారులే, వాళ్ళు చెప్తారులే, ఫాదర్ గారు అంటారులే, బిషప్ గారు కాదు. ఈ పోప్ ఫ్రాన్సిస్ గారు వచ్చిన తర్వాత ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సంఘంలో అందరికీ భాగస్వామ్యం ఉంది. అందరికీ మాట్లాడొచ్చు, అందరూ మాట్లాడాలి, అందరూ కూడా పాలు పంచుకోవాలి. ఇది సంఘంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. అయ్యో నేను పేదవాడిని కదా, నా మాట ఎక్కడుంటారు? అయ్యో నాకు పలుకుబడి లేదు కదా, నాకు ఉద్యోగం లేదు కదా, నాకు డబ్బు లేదు కదా, నా మాట ఎవరంటారు? కాదు, సంఘంలో అందరి మాటలు వినాలి. సంఘంలో అందరూ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇది సంఘము, ఇదే సంఘంగా ఉండాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. అంతేగాని రాజు ఏదో నిర్ణయం తీసుకుంటే మనం గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోవడం కాదు. నూతులోకి దూకేద్దామంటే అందరం కలిసికట్టు నూతులో దూకేయడం కాదు. అది ఏంటి, మంచా అది చెడా ఏంటి, కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది సంఘం అంటే. ఇది ప్రభు మనకి నేర్పిస్తున్నటువంటిది భాగస్వామ్యము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సంఘంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను చూద్దాం. మొట్టమొదటిది, సంఘం అంతా కూడా ఒకే కుటుంబం. సంఘం అంతా కూడా ఏంటి? మొట్టమొదటిది ఆలకించండి, చెప్పండి, నా వెనకాల చెప్పండి. సంఘం అంతా ఒకే కుటుంబం. చెప్పండి. ఆడు నా వాడని, వాళ్ళు నా ఇంటి పేరు కలవారని, లేకపోతే వాళ్ళు అలా కాదు. సంఘం అంతా కూడా ఏంటి? ఒకే కుటుంబం. అంటే ఒకే కుటుంబంలో ఒకే మాట, ఒకే బాట. అంతేనా కాదా? తండ్రి ఒక మాట చెప్తాడు, లేదంటే తల్లి ఒక మాట చెప్తుంది, వాళ్ళు ఇటు వెళ్తే ఇంకోళ్ళు అలాగే వెళ్తారు. అలా కాదు. తల్లి తండ్రి ఒకే మాట మీద ఉండాలా, ఒకే బాటలో నడవాలా. ఇది ప్రియమైన సహోదరి సహోదరులారా సంఘం అంటే. సంఘం అంతా కలిస్తే ఒక్క కుటుంబము. ఇదిగో ఈ క్రైస్తవ కుటుంబం అంతా కూడా, ఈ క్రైస్తవ అనేక కుటుంబాలంతా కూడా కలిస్తే ఒక సంఘము. ఇదంతా కూడా ఒకే సంఘము, ఒకే కుటుంబముగా భావించాలి. భావించడం కాదు, నివసించాలి, జీవించాలి.
ఒకే కుటుంబంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరికీ తెలిసే ఉంటుంది, మనం స్కూల్కి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా 9 గంటలకే లైన్లో నిలబడి ప్లెడ్జ్ చెప్తాం. ఏంటి? ప్రతిజ్ఞ. చేతులు చాపి ఏం చెప్తాం చెప్పండి ఒకసారి, తెలుగులో చెప్పండి. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ ఏంటమ్మా? భారతీయులందరూ సహోదరులు. అంటే సహోదరులు ఎక్కడ ఉంటారు? అంటే అన్నదమ్ములు ఎక్కడ ఉంటారు? ఒకే కుటుంబంలో ఉంటారు. ఒకే కుటుంబంలో అంటే భారతీయులందరూ కూడా నీ తోటి సహోదరులు. అంటే ఏ విధంగా భావించాలంటే సంఘంలో కూడా ఇలాగే భావించాలి. తోటి సహోదరులు, వాళ్ళు నా తల్లి, నా తండ్రి, వాళ్ళు నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెండ్రు, ఈ విధంగా భావిస్తే సంఘము చక్కగా కొనసాగుతుంది ముందుకి. సంఘం అంతా కూడా ఏంటి? ఒకే కుటుంబము. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 20వ వచనం చదవండి. మత్తయి శుభవార్త 18:20. చెప్పు. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరిట కూడుదురు, అక్కడ నేను వారి మధ్య ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా చూడండి, 2 ముగ్గురు కూడింది ఒక సంఘం. అంటే ఇక్కడ 2 ముగ్గురు అని కాదు, అంటే ప్రజల యొక్క కలయికని ఒక సంఘంగా భావించాలి. ప్రజల యొక్క కలయికని ఒక సంఘంలో భావించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దానిని ఇందాక ఒక మాట చెప్పాను, ఎక్లేజియా అంటారు. సంఘము, కన్వొకేషన్ ఆఫ్ పీపుల్, అంటే ప్రజల యొక్క కలయిక, ప్రజల యొక్క సమూహమే సంఘము. ఇదిగో మనం అందరం కలిసామంటే ఇది ఏ సంఘము? ఏ సంఘము? ఆర్సీఎం సంఘం, అవునా కదా? గట్టిగా చెప్పలు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను పర్టికులర్గా ఈ ఆర్సీఎం సంఘం గురించి మాట్లాడడం లేదు, కానీ సంఘము అన్న అంశం మీద మాట్లాడుతున్నాను. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సంఘములో ముఖ్యంగా ఏ భేదాభిప్రాయాలు ఉండకూడదు. నేను ఇందాక చెప్పాను కదా, సంఘంలో అందరం కూడా ఏమవుతాం? తోటి సహోదరులం అవుతాం. అమ్మ, నాన్న, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఈ బంధుత్వం ఉంటుంది. వీళ్ళ మధ్య ఏవైనా తారతమ్యాలు ఉంటాయో? తమ్ముణ్ణి అన్నీ కొడతాడా? పగబట్టి కొడతాడా? దారి కాసి కొడతాడా? చంపేయాలని చూస్తాడా? ఒకే ఇంటిలో ఏ తల్లి అయినా కుమారుడి మీద పగబట్టి చంపేయాలని చూస్తుందా? ఏ తండ్రి అయినా సరే కుమారుడి మీద కానీ కుమార్తె మీద కానీ పగబట్టి కొట్టాలని చూస్తారా? దెబ్బతీయాలని చూస్తారా? లేదు. ఒకే సంఘములో ఎలా ఉండాలి? తోటి సోదర భావం కలిగి ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకని మన మధ్య సంఘంలో ముఖ్యంగా ఏం ఉండకూడదంటే భేదాభిప్రాయాలు ఉండకూడదు. భేదాభిప్రాయాలు అంటే ఏంటి? వాడు ఒక నిర్ణయం తీసుకుంటాడు, నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. వాడు ఒక మాట అంటాడు, నేను ఇంకొక మాట అంటాను. అలా కాదు, అందరము కూడా ఒకే పడవలో నడాలి, ఒకే పడవలో ప్రయాణం చేయాలి. ఇది దేవుడు మన నుండి ఆశిస్తుంది. సంఘం నడుచుకోవాల్సినటువంటి రీతి, సంఘం వెళ్ళాల్సినటువంటి విధానము ఇది. ఒకే తాటి మీద నడాలి, ఒకే పడవలో వెళ్ళాలి, ఒకే బస్సులో ప్రయాణం చేయాలి. ఇదే సంఘము యొక్క గొప్పతనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకని ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండకూడదు. ఎటువంటి కులమత భేదాభిప్రాయాలు ఉండకూడదు. తారతమ్యాలు ఉండకూడదు.
సంఘంలో ఇటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయా, అటువంటి సంఘం ఖచ్చితంగా కూలిపోతుంది. ఇప్పుడు కుటుంబాన్ని తీసుకుందాం, కుటుంబాన్నే ఒక సంఘంగా భావించుదాం. తల్లి చెబుతుంది, ఈరోజు మన కుర్రోడికి పెళ్లి సంబంధం చూడడానికి వెళ్దాం, మన అబ్బాయికి పెళ్లి సంబంధం చూడడానికి వెళ్దాం అని భర్తతో చెప్తుంది భార్య. వద్దొద్దు, ఇప్పుడు అప్పుడే టైం అవ్వలేదు, ఆడికి 10 ఏళ్ళు అయిన తర్వాత చేద్దాంలే. ఇంకా అప్పుడు మొదలవుతుంది ఆ భార్యకి భర్తకి గొడవలు. అంతేకాదు చాలా విషయాలు యందు భార్యకి భర్తకి పొసగకపోతే, ఇద్దరు కూడా ఒక మాట మీద ఉండకపోతే, భార్య ఒక మాట అంటది, భర్త ఇంకొక మాట అంటాడు, ఇలాగ ఉంటే ఆ కుటుంబము పైకి రాదు. సంఘంలో కూడా ఇంతే, సంఘ పెద్ద ఒక మాట అంటాడు, ప్రజలు ఇంకొక మాట అంటారు. ఇలాగ ఉంటే అసలు ఆ సంఘము పైకి ఎదగదు, పైకి రాదు. అందరూ కూడా ఒకే బాణీలో ఉండాలి, ఒకే మాట మీద నడవాలా, ఒకే బాటలో వెళ్ళాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే ఆరోగ్యవంతమైనటువంటి సంఘము, హెల్దీ సొసైటీ, హెల్దీ కమ్యూనిటీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఆదర్శవంతమైనటువంటి ఒక సంఘాన్ని బైబిల్ నుండి తీసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరందరూ వినే ఉంటారు, ఆదిమ సంఘం చాలా గొప్ప సంఘం అండి. క్రీస్తు ప్రభువు చనిపోయి 3వ రోజు ఉత్థానమైన తర్వాత ప్రజలందరూ, ముఖ్యంగా అపోస్తులు, ఈ ప్రజలు, సంఘస్థులందరూ కలిసి ఒకే మాట మీద ఉండేవారు, ఒకే బాటలో నడిచేవారు, ఒకే నిర్ణయం మీద ఉండేటువంటి వారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి చూద్దాం, మనం ఆదర్శంగా తీసుకోవలసినటువంటి ఆదిమ సంఘాన్ని ఒకసారి పరిశీలించుదాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 44వ వచనం నుండి చదవండి ఒకసారి. విశ్వసించిన వారందరూ కలిసి, చూడండి ఇక్కడ ఉన్నటువంటి మాటలు మీరు అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువుని నమ్మినటువంటి వారు అందరూ, అక్కడ ఒక మాట ఉంది, ఏంటి? కలిసి, విడివిడిగా కాదు, అందరూ కలిసి ఒకే మాట మీద. చూడండి, ఐక్యంగా వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకొనుచుండిరి. ఇది భాగస్వామ్యం అంటేనే, ఇది పాలు పంచుకోవడం అంటేనే షేరింగ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘంలో ఉండాల్సినటువంటి ముఖ్య గుణం, ఉండాల్సినటువంటి ముఖ్య లక్షణం, ప్రియమైన సహోదరి సహోదరులారా, పంచుకోవడం. ఏంటి? పంచుకోవడం, షేరింగ్. ఎవరికైనా భోజనం లేకపోతే నీకు సమృద్ధిగా దొరుకుతుంది, పుష్టిగా నీకు భోజనం దొరుకుతుంది, ఆడిని చూసి మనం నవ్వాలా? ఇదేనా సంఘం అంటే? ఇదేనా కుటుంబం అంటే? ఒకవేళ తల్లి తండ్రి బాగా కడుపారా తినేసి పిల్లలకు భోజనం లేదనుకో, వాళ్ళు చూస్తూ నవ్వుతారే, మలమలా మాడిపోతుంటారు పిల్లలు, చూస్తూ తల్లిదండ్రులు నవ్వుతారా? ఏం చేస్తారు? ఇది కాదు సంఘం అంటే. ప్రియమైన సహోదరి సహోదరులారా, కలసి, కూడిమాడి, సమిష్టిగా, ఈ పదాలు చాలా ముఖ్యమైనటువంటివి. ఇది ఆదిమ సంఘము మనకు నేర్పిస్తున్నటువంటి ఆదర్శ సంఘము. అందరము కలిసిగట్టుగా ఉండాలి, అందరము కూడా మనకున్న దాంట్లోని ఇతరులతో పంచుకోవాలి. సంఘానికి ఉన్నటువంటి ముఖ్య లక్షణము ఆదర్శంగా తీసుకుందాం. ఆదిమ సంఘము ఈ విధంగా ఉంది. మన సంఘాలు ఇప్పుడు ఎలాగున్నాయో పరిశీలించుకుందాం. మన సంఘాలు విడిపోతూ ఉన్నాయి, మన సంఘాలు కలిసికట్టుగా లేవు.
నా కుటుంబం ఒకలాగా ఉంటుంది, వేరే వాడి కుటుంబం ఇంకోలాగా ఉంటుంది. నా కుటుంబం నా ఇష్టానుసారం జీవిస్తాను, ఇంకొకటి కుటుంబం ఆడిష్టానుసారం ఆడి జీవిస్తాను. అలా కాదు, కలిసి సమిష్టిగా భాగస్వామ్యము చాలా ముఖ్యమైనటువంటి పదం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరము కూడా పాలు పంచుకోవాలి, అందరము కూడా సమానంగా పంచుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది, ధ్యానం చేద్దాం. తర్వాత 45 వచనము. మరియు వారు తమ స్థిర చరాస్తులను అమ్మి అందరికును వారి వారి అవసరములను బట్టి పంచిపెట్టిరి. వారు ప్రతిరోజు కూటముగా దేవాలయములో కలిసి కొనుచు తమ ఇండ్లలో అందరూ కలిసి రొట్టెను విరచుచు సంతోషము వినయము గల హృదయములతో భుజించుచు దేవుని స్తుతించుచు ప్రజలకందరికును ప్రీతిపాత్రులైరి. మరియు రక్షణ పొందుచున్న వారిని ప్రభువు ప్రతిరోజు వారి సంఘములో చేర్చుచుండెను. చూడండి, ఇక్కడ ముఖ్యమైనటువంటి పదాలను ఒక్కసారి అండర్లైన్ చేసుకోండి, పని ఉంటే. ఆదిమ సంఘము మనకి ఆదర్శ సంఘము. ఇప్పుడున్నటువంటి సంఘాలు ఎలాగుండాలో బోధిస్తున్నటువంటి ఆదిమ సంఘము, ఆదర్శ సంఘము ఏమిటి, ఎలాగుంటుంది చూడండి. తమ స్థిర చరాస్తులను అమ్మి అందరికును, ఒకడికే కాదు, ఆడు నా కులస్తుడు ఆడికి ఇవ్వాలా, ఆడు నా కుటుంబీకుడు ఆడికి ఇవ్వాలా, ఆడు నా మామ ఆడికి ఇవ్వాలా, ఈడు ఎందుకు పనికిరాడు నాకు తెలియదు, వదిలేయడం కాదు. సంఘం అంటే ఇది కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరికీ. ఇంకొక పదం, ప్రతిరోజు కూడా కూటమిగా. కూటమి అంటే ఏంటి? ఇదిగో ఇది ఒక కూటమి అనుకుంటే ఒకరిద్దరు ఉన్నటువంటి కూటమా, వందలు వేలుగా ప్రజల సమూహము, ప్రజల యొక్క కూడిక, ఇది కూటమి, ఇది ఒక సంఘము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీన్ని ప్రభు మనకు బోధిస్తున్నాడు. ఆదిమ సంఘము మనకి ఇప్పుడు ఆదర్శ సంఘం, కలిసి కూటమిగా వాళ్ళందరూ వారికి ఉన్నటువంటి దాంట్లో నుంచి పంచుకుంటున్నారు. వారి యొక్క ఆస్తిపాస్తులన్నీ అమ్మేస్తున్నారు. కుటుంబంలో ఆస్తిపాస్తులు అమ్మేసి అపోస్తులకు తెచ్చిచ్చేస్తున్నారు. అయ్యా, ఎక్కడైతే అవసరం ఉందో వీటిని అక్కడ వాడండి, అక్కడ ఉపయోగించండి. ఎవరికైతే భోజనాలు లేవో వాళ్ళకి పెట్టండి, ఎవరైతే అవసరార్థమై మిమ్మల్ని అడుగుతున్నారో వాళ్ళకి ఇవ్వండి. సమానంగా పంచుకుంటూ ఉన్నారు. ఆదిమ సంఘము ఆదర్శ సంఘము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఉన్నటువంటి వచ్చిన మాటలు చూడండి. ప్రతిరోజు కూటమి అనేటువంటి పదాన్ని హైలైట్ చేసుకోండి. తర్వాత దేవాలయములో కలిసి కొనుచు తమ ఇండ్లలో అందరూ కలిసి. ఆ మాట చూడండి, అందరూ కలిసి. ఒక్కడిగా కాదు, ఇద్దరుగా కాదు, వాడు నా వాడు అనేసి వాళ్ళిద్దరిని కాదు, లేదంటే వాళ్ళు మా వాళ్ళు అనేసి వాళ్ళ యొక్క సంఘం వాళ్ళ యొక్క కులం పెట్టుకొని కాదు, కలిసి అందరూను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఆదిమ సంఘము ఉండేది ప్రభువు చాలా ఇష్టపడ్డాడు. మనకి ఆదర్శవంతమైనటువంటి సంఘము, ప్రతిరోజు కలిసి పూజించేటువంటి వారు, ప్రతిరోజు కలిసి దేవుని స్తుతించేటువంటి వారు, ప్రతిరోజు కలిసి వాళ్ళు ప్రార్థన చేసేటువంటి వారు. మనకి ఆదర్శ కుటుంబము, సంఘము ఆదిమ సంఘం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఘానికి ఉండాల్సినటువంటి 4 ముఖ్యమైన లక్షణాలను ఒకసారి పరిశీలించుదాం. ప్రతి సంఘానికి ఉండాల్సినటువంటి 4 ముఖ్యమైనటువంటి లక్షణాలు. మనము దీన్ని నైసిన్ క్రీడ్ అంటారు, అంటే నిసియా విశ్వాస ప్రమాణం అంటారు. మనం విశ్వాస సంగ్రహం చెప్తామా కదా, ఆదివారం ప్రసంగం అయిన తర్వాత అందరం పైకి లేచి నిలబడి విశ్వాస సంగ్రహం చెప్తాం కదా. విశ్వాస సంగ్రహానికి బదులు నిసేయా విశ్వాస ప్రమాణం ఇంకొకటి ఉంది. అంటే అది కూడా ఆల్మోస్ట్ విశ్వాస సంగ్రహం లాగే ఉంటుంది. దాంట్లో 4 ముఖ్యమైనటువంటి
మాటలను తీసుకొని సంఘానికి ఉపయోగపడేటువంటి మాటలుగా అన్వయించుకుందాం. ఈరోజు ఆ 4 మాటలు ఏమిటో ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. సంఘానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఈ 4ను ఆ దాంట్లో ఉంటుంది కదా. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక సంఘాన్ని విశ్వసించుచున్నాను అని చెప్తాం. ఏంటేంటివి 4 ముఖ్యమైనటువంటివి చెప్పండి. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక. అపోస్తులు ఏంటి 4 చెప్పాలి. మొట్టమొదటిది ఏంటి? ఏక. ఏక అంటే 2, 3, 4? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఘానికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటి? సంఘం అంతా కూడా ఎలా ఉండాలమ్మా? ఏకమై ఉండాలి, ఒక్కటిగా ఉండాలి. నా సంఘము విడిపోతుంది అంటే ప్రభువుకి బాధగా ఉంటుంది. అందుకని ఈ మాటలు మనం ఎప్పటికప్పుడు ధ్యానం చేయాలి. సంఘంలో ఏక సంఘం మాత్రమే ఉండాలి, 2 సంఘాలు కాదు. అందుకని ఇది మన కథోలిక సంఘానికి చాలా ముఖ్యంగా, చాలా దగ్గరగా ఉంటుంది. కథోలిక సంఘానికి ఏక సంఘంగా పిలవడానికి గల కారణం ఏంటంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకే సంఘము. ఆదిలో యేసు ప్రభువు ఎలాగైతే అపోస్తలుల మీద స్థాపించాడో సంఘాన్ని, ఒకే సంఘాన్ని, ఏక సంఘాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. విడిపోలేదు. ఆ సంఘం అని ఈ సంఘం అని పేర్లు పెడేసుకొని విడిపోలేదు, ఒకే సంఘంగా కలిసి ఉంది. మన సంఘానికి ఆదర్శము ఈ కథోలిక సంఘం. ఎలా ఉండాలి సంఘం అంతా కూడా? ఎలా ఉండాలమ్మా? ఏక సంఘంలాగా ఉండాలి. అందుకని ఇందాకల పాట ఏంటి ఫాదర్ గారి పాట? ఏక త్రిత్వ దేవ దేవుని సంఘమం, ఒకే సంఘం. ఇది ముఖ్యమైనటువంటి లక్షణం, గుర్తుపెట్టుకోండి. 2వ లక్షణం ఏంటి? ప్రతి సంఘానికి ఉండాల్సినటువంటి ముఖ్య లక్షణము, గుణము ఏమిటి? పవిత్రమైన సంఘంగా ఉండాలి. ఏ మచ్చ మరక ముడత లేకుండా సంఘంలో ప్రజలు ఉండాలి. సంఘంలో అంటే, సంఘం అంటే ఏంటమ్మా? సంఘం అంటే ఏమనుకుంటున్నాం? గోడలు మిద్దులు మేడల ఏంటి? సంఘం అంటే ఏంటి? ప్రజల. సంఘం అంటే చర్చి కాదు. సంఘం అంటే గోడలు కాదు, మిద్దులు కాదు, మేడలు కాదు. ఏంటి? మనమే. సంఘం అంటే ప్రజలు, సంఘం అంటే జనాలు, విశ్వాసులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎలా ఉండమని కోరుకుంటున్నాడు? సంఘాన్ని పవిత్రంగా ఉండాలి. ప్రతి సంఘము కూడా పవిత్రంగా, పరిశుద్ధంగా, ఏ మచ్చ మరక లేకుండా చూసుకోవాలి. తయారవుతున్నాం రేపటి పండక్కి, ఆధ్యాత్మికంగా సిద్ధపడుతూ ఉన్నాం కదా. చేసినటువంటి పాపాలకి పశ్చాత్తాపడుతూ పాప సంకీర్తన చేసి మరి తయారవుతున్నాం కదా. ఖచ్చితంగా దేవుడు ఈ పవిత్రతని కాపాడుకుంటాడు. మనం కూడా కాపాడుకోవాలి. ఈ పవిత్రతను మనం కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ప్రభు ఏమంటాడు? ఐ యామ్ హోలీ, యు బి ఆల్సో హోలీ. నేను పవిత్రుడును, మీరు కూడా పవిత్రులుగా ఉండండి, పవిత్రులు కండి. ప్రభు కోరుకుంటున్నాడు ఇది. నేను పవిత్రుడు, నేను ఎంత పరిశుద్ధంగా ఉన్నానో మీరు కూడా పవిత్రతను అనుసరించండి. పవిత్రత కోరుకోవడం తప్ప అండి? దేవుడు సంఘంలో పవిత్రత ఉండాలి అని కోరుకోవడం తప్ప? ఎందుకు తప్పు? ఎందుకు తప్పు కాదు? ఎందుకంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎవరి సొత్తు? మీ అమ్మ సొత్తు, నువ్వు మీ నాన్న సొత్తా? దేవుని సొత్తు. మనం ఎవరి బిడ్డలు? దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలంగా మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా, నిర్మలంగా, పవిత్రంగా ఉండగలగాలి. దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. ఇది కోరుకోవడంలో తప్పేమైనా ఉందా? మీకు ఒక ఉదాహరణ చెప్తాను.
మీరు రాత్రి అంతా పప్పలు వండుకున్నారనేసి విన్నాను, నిజమేనా? వండుకున్నారా? ఏం వండుకున్నారు ఏంటి? అరిసెలు వండుకున్నారు. సరే, అరిసెలే ఉదాహరణకి తీసుకున్నాం. అరిసెలు వండుకోవడానికి ఏం వాడతారండి? సర్లే, అరిసెలు దేంట్లో వేస్తారు? నూనెలో. నూనె ఎలాగా? పొయ్యి మీద వేసేత వేడి, దానికి ఏముంటుంది? ఏంటది అంటారు? కళాయి. ఆ కళాయిని ఒకసారి ఉదాహరణగా తీసుకుందాం. అందరు కళాయి వాడారా లేదా? వాడారమ్మా? మీ సొంతమేనా లేదా పక్కింటి వాళ్ళదా? సొంతదేనా? ఎంతమంది ఎరువు తీసుకున్నారు చెప్పండి? అప్పు తీసుకున్నారు? చేతుల పైకి ఎత్తండి. ఎవరు తీసుకోలేదా? పోన్లే, అందరి ఇంట్లో ఉంది కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, పాపం ఒకళ్ళ ఇంట్లో ఈ కళాయి లేదట. మరి పప్పులు వండుకోవాలి, పండుగ వచ్చేసింది. ఏం చేసిందంటే పక్కోళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట. అమ్మ, నువ్వు పప్పులు వండేసుకున్నావు కదా, నేను వండుకుంటాను, నీ కళాయి నాకు ఎరువిస్తావేంటి, అప్పిస్తావేంటి అని అడిగిందంట. ఇస్తాను, కానీ ఒక పని చెయ్యి. ఇచ్చేటప్పుడు ఎలా చెప్తుందన్నమాట ఆమె, దీనికి ఏదైనా సరే సొట్ట కానీ నల్లగా అయిపోయడం కానీ దానికి మాడు కానీ మసి కానీ పట్టిందా జాగ్రత్త అని చెప్పేసి ఇస్తుంది. ఏమి అలాగే ఇవ్వదండి? అలాగే ఇస్తుంది ఇవ్వదా? చెప్పేసి ఇస్తుంది ఇవ్వదా? ఖచ్చితంగా చెప్తుంది. పొరపాటున దానికి ఏమన్నా మొత్తపడిందా అంతే, ఏమవుతుంది? ఇంక గొడవ, వీధుల్లో గొడవలే. ప్రియమైన సహోదరులారా, దేవుడు కూడా ఇలాగ బాధపడ్డా మనల్ని, మన ఆత్మలను శుద్ధిగా పరిశుద్ధంగా ఆదిలో సృష్టించినప్పుడు ఎంత నీతిగా పవిత్రంగా పరిశుద్ధంగా సృష్టించాడో కాపాడుకోమని అడిగాడు. ఇదిగో నేను పవిత్రుడని, మీరు కూడా అంతే పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పడంలో ఏమైనా తప్పుందా? ఈ కళాయి కోసమే బాధపడిపోతావు. దానికి మసి పెడితేని, దానికి ఏమైనా సొట్ట పెడితేని, దానికి ఏమైనా కన్నం పెడితే నువ్వు బాధపడిపోవా? మరి ఆయన బిడ్డమైనటువంటి నీకు పాపం అంటుకుంటే ఆయన బాధపడ్డా? నీకు మచ్చ కానీ ముడుదు కానీ వస్తే ఆయన బాధపడ్డా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘానికి ఈ పవిత్రత లేకపోతే, సంఘానికి ఈ పరిశుద్ధత లేకపోతే దేవుడు కూడా ఇంతే బాధపడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ప్రియమైన సహోదరులారా, ఈ సంఘానికి ఉండాల్సినటువంటి రెండవ లక్షణం ఏమిటి? పవిత్రత. మొట్టమొదటిది ఏంటి? ఏక. సంఘము ఒక్కటిగా ఉండాలి. సంఘము పవిత్రంగా ఉండాలి. మూడోదేంటి? కథోలిక సంఘము. కథోలిక అంటే ఆర్సిఎం పక్కన పెడదాం. ఆర్సిఎం సంఘము, కథోలిక సంఘం అంటాం కదా, రోమన్ క్యాథలిక్ మిషనరీ లేదా మిషన్ అంటాం కదా, అది ప్రక్కన పెడితే కథోలిక అంటే యూనివర్సల్, ప్రపంచమంతటా ఉన్న అని అర్థం ఉంటుంది. దేవుడు మన నుండి కోరుకునేది ఇదే. ఈ ప్రపంచమంతా ఉన్నటువంటి సంఘంలో ఎంత ఐక్యత ఉంటుందంటే, కథోలిక సంఘాన్ని ఉదాహరణకు తీసుకుందాం. కథోలిక సంఘాన్ని తీసుకుందాం. అక్కడ పోపు గారు ఈరోజు ఏ ప్రసంగం చెప్తే, ఈరోజు ఏ సువిశేషం చదివితే ఎక్కడ కూడా అదే సువిశేషం చదవబడుతుంది. అక్కడ ఒకటి అక్కడ ఇంకోటి చదువుతారు, ఇక్కడ ఇంకోటి చదువుతారు, ఇక్కడ ఒకటి చదువుతారు, ఇంకొకటి అక్కడ చదువుతారు. కాదు, ప్రపంచం మొత్తం ఈరోజు ఏ సువిశేషం అయితే చదువుతారో, ద్రాక్షవల్లి రెమ్మలు సువిశేషం, ప్రపంచం అంతా కూడా అదే చదవబడుతుంది. అంటే ఏంటి ఇక్కడ ఉన్నటువంటిది? ఐక్యత. ఏంటి? ఐక్యత. ఎంత కలిసికట్టుగా ఉంటున్నారో చూడండి, ఎంత వాళ్ళందరూ కూడా ఐక్యంగా ఉంటున్నారో ఆలోచించండి. భాగస్వామ్యం, ఆ కలిసి వాళ్ళందరూ కూడా ఒక కూటమిగా ఉండడమే గొప్పతనం. ఇది కథోలిక మనకు నేర్పిస్తున్నటువంటిది. సంఘం అంతా కూడా కూటమిగా కలిసి జీవించాలి.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక నాలుగోది ఏంటి? అపోస్తోలిక సంఘము. అపోస్తుల మీద స్థాపించబడినటువంటి సంఘము ఎంత దృఢంగా ఉందో చూడండి. ఇప్పటి వరకు కూడా ఆ సంఘం అపోస్తుల మీద స్థాపించినటువంటిది. ఇదిగో పేతురు, నువ్వు రాయివి, నీ మీద నా సంఘాన్ని నిర్మిస్తూ ఉన్నాను. నిర్మించాడు. ఇప్పటికీ కూడా కొనసాగుతుంది ఆ సంఘం. ప్రియమైన సహోదరులారా, మనది కూడా సంఘం అపోస్తులిక సంఘంలాగా ఉండాలి. దృఢమైనటువంటి సంఘంగా ఉండాలి, బలమైనటువంటి సంఘంగా ఉండాలి. ఎన్ని వరదలు వెల్లువలై పారినా సరే, ఎన్ని గాళ్ళు వచ్చినా సరే, ఆ యొక్క ఇల్లు, రాతి మీద కట్టబడినటువంటి ఇల్లు నాశనం అయిపోతుందా? కూలిపోతుందా? లేదు. పేతురు మీద స్థాపించినటువంటి సంఘము ఎన్ని గాలులు వచ్చాయి, ఎంతో మంది ఎన్నో అంటారు, కథోలిక సంఘం మీద ఎన్నో మాటలు వేస్తారు. మీరు ఇదిగో విగ్రహాలకు పూజిస్తున్నారంటారు, మీరు మరియమాతను పూజిస్తున్నారంటారు. ఇప్పటికీ కూడా 2000 సంవత్సరాల క్రితం స్థాపింపబడినటువంటి సంఘం ఎలాగైతే ఉందో చెక్కు చెదరకుండా ఎప్పటికీ ఇలాగే ఉందంటే ఎంత గొప్ప సంఘం ఆలోచించండి. గట్టిగా చెప్పలు కొట్టండి దేవునికి. ఆ సంఘం కూలిపోయిందా? ఎందుకు కూలిపోలేదు చెప్పండి. ఎక్కడ ఈ సంఘం నిర్మించబడింది? దేని మీద నిర్మించబడింది? ఇసుక మీద, రాయి మీద నిర్మించబడింది. ఇదిగో ప్రియమైన సహోదరులారా, ఈ మన సంఘం ఎర్ర సామంత వలస సంఘం దేని మీద నిర్మించబడాలి? రాయి మీద, క్రీస్తు శిల మీద మన సంఘము నిర్మించబడాలి. అపోస్తలుల సంఘం ఎంత దృఢంగా ఉందో మన సంఘం కూడా అంతే దృఢంగా, బలంగా నాటుకుపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఈ 4 ముఖ్యమైనటువంటి అంశాలు గుర్తున్నాయి కదా? మర్చిపోతారా? ఏంటి? సంఘానికి ఉండాల్సినటువంటి 4 ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి? ఏక, పవిత్ర. ఆగండి, మీరు ఆగండి. అమ్మగారులు అందరూ పడుకుంటున్నట్టు గాలి విసురుకుంటున్నారు. ఇటీవల పిల్లలందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా, గట్టిగా. మైక్ ఆపేస్తాను నేను. పవిత్ర 3వది, కథోలిక 4వది. ఇలాగుండాలి సంఘము. ప్రతి కుటుంబము కూడా ఒక సంఘమే. ఆ కుటుంబం నుంచి ఏర్పడిందే ఇదిగో ఇంత వేలాది మంది జనము, వేలాది మంది ఈ సంఘము. ప్రియమైన సహోదరులారా, ఈ విధంగా ఉండడానికి ఏక, పవిత్ర, కథోలిక, అపోస్తలిక సంఘంలాగా మన సంఘం ఉండాలి. అర్థం చేసుకుందాం, కలిసి జీవించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన సహోదరులారా. ఇక ఈ సంఘంలో ఏ విధంగా ఉండాలి అంటే, ఇందాక చెప్పాను, సోదర భావంతో మనం అందరం కూడా ఉండాలి. అందరం కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి బిడ్డలంగా ఉండాలి. సంఘంలో నీకు బామర్దైనా, బావైనా, ఇంకా ఏమంటారు, మరదలైనా సరే ఎలా ఉండాలి? సోదర భావం. ఎలా ఉండాలి? మరి పెళ్ళి ఎవరిని చేసుకోమంటారండి? అందరూ సోదరులు అయిపోతే అంటారేమో. అలా కాదు. దాని యొక్క అర్థం ఏంటంటే, నీ కుటుంబములో నీ సొంత అక్కని కానీ, తల్లిని కానీ, తండ్రిని కానీ, నీ తమ్ముడిని కానీ, అన్నయ్యని కానీ నువ్వు ఎలా చూస్తావు? అది భావం. నువ్వు వాళ్ళని ఎలాగా ఆదరిస్తావు? అది భావము. సోదర భావం కలిగి జీవించాలి. ఇది ప్రభు మన నుండి కోరుకుంటున్నాడు. రోమపత్రిక 13వ అధ్యాయము 8వ వచనం చదవండి.
రోమపత్రిక 13:8. ఎవరికి ఏమీయును బాకీ పడి ఉండకుడు. మీకు ఉండవలసిన ఒకే ఒక అప్పు, అది ఒకరినొకరిని అన్యోన్యంగా ప్రేమించుకొనుటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘంలో ఏం ఉండకూడదమ్మా? బాకీలు ఉండకూడదు, అప్పులు చేయకూడదు. ఏంటి అప్పులు? డబ్బు కాదు, డబ్బు అప్పులు కాదు, డబ్బు బాకీలు కాదు. ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటి? పౌలు గారు అంటున్నారు, ఒకరి మీద ఒకరికి ఎప్పుడు కూడా బాకీలు ఉండకూడదు. ఏంటి? కోపం అనే బాకీ మీకు ఉండాలా? పగ, వాడిని ఎలాగా వాడి మీద ప్రతీకారం చూపించాలి, పగ తీర్చుకోవాలి అనేటువంటి బాకీ ఉండాలా? ఉండకూడదు. ప్రభు చెబుతున్నటువంటిది, పౌలు గారి ద్వారా ప్రభు చెప్తున్నటువంటి మాట మీకు ఒకరి మీద ఒకరికి బాకీలు ఉండకుండా చూసుకోండి. అప్పు ఉండకూడదు. అప్పు ఉంటే తీర్చాలా లేదా? తీర్చాలా లేదా? దాన్ని ఎలా తీర్చాలంటున్నాడు? ప్రేమతో తీర్చండి. ఎలా తీర్చాలి? సోదర భావంతో తీర్చండి అప్పుని. ప్రియమైన సహోదరి సహోదరులారా, పగలు ప్రతీకారాలు సోదరుల్లో ఉండకూడదు, ఒకే సంఘంలో ఉండకూడదు. అర్థం చేసుకోండి. తల్లిదండ్రుల మధ్య ఉండకూడదు. ఒకవేళ తల్లిదండ్రులు కోపతాపాలతో ఉన్నారనుకోండి, పిల్లలకు మాడిపోద్ది, కడుపు మాడిపోదా? నువ్వు వెళ్ళి తీసిరా అని భర్త భార్యని అన్నదనుకో, భార్యని అన్నాడు అనుకో, ఏమవుతుంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 15వ వచనము. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 15వ వచనము. నీ సోదరుడు నీకు విరుద్ధంగా తప్పిదము చేసిన ఎడల నీవు పోయి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము. నీ మాటలు అతడు ఆలకించిన ఎడల వానిని నీవు సంపాదించుకొనిన వాడవగుదు. చాలు. కుటుంబంలో బిడ్డలు తప్పు చేశారు అనుకోండి, ఎలా సరిదిద్దుతారు? అరే నాన్న, ఇలా చేయకూడదురా, ఇలాగ ఉండకూడదు, వాళ్ళకి వీళ్ళకి తెలిస్తే ఏమైపోతుంది, మన పరుగు పోతుంది అని తండ్రి కానీ తల్లి కానీ లోపలే చెప్పుకోరా? చెప్పుకుంటారు లేదా? సంఘంలో కూడా ఎలాగ జరగాలి? ఎలా జరగాలి? ఏదైనా సరే సంఘంలో నీ ఇంటివాడు కానీ, పక్కింటివాడు కానీ, నీ బంధువుడు కానీ, లేదంటే వేరే ఇంటివాడు కానీ తప్పు చేస్తే ఎలా సరిదిద్దుకోవాలి? సంఘం నుండి బయటికి వెళ్ళకూడదు. మాటలు సంఘంలో ఎలా సరిదిద్దుకోవాలి? ఒకరినొకరు కొట్టేసుకొని తిట్టేసుకొని ఈ విధంగా సరిదిద్దుకోవాలా? లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఘంలో సోదర భావంతో నువ్వు సరిదిద్దుకోవాలి. ఫ్రెటర్నల్ కరెక్షన్ అంటారు. సోదర భావంతో నువ్వు సరిదిద్దితే ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు సంఘాన్ని విడిచిపెట్టి పారిపోరు. నాకు ఇంత అవమానం జరిగిందని ఈరోజు సంఘం నుండి చాలామంది విడిపోతున్నారు. ఈ సంఘంలో నేను ఉండాలా అని బయటికి వెళ్ళిపోతున్నారు. లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సోదర భావంతో మనం తప్పులను ఎదుటివానికి సోదర భావంతో చెప్పడానికి ప్రయత్నం చేద్దాం, కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం, సరిదిద్దడానికి ప్రయత్నం చేద్దాం. చాడీలు చెప్పేసి వాళ్ళ మీద లేనిపోయినటువంటి మాటలు చెప్పేసి వాళ్ళని కించపరిచి అందరి ముందు వీడు తప్పు చేశాడు అని కించపరిస్తే పాపం వాడి పరువు ఏమైపోతుంది? సంఘంలో మనం ఈ విధంగా ఉండకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ముఖ్యంగా ఈ విజయనగరం డిస్ట్రిక్ట్లో విజయనగరం జిల్లాలో ఇటువైపు అంతా కూడా సంఘ పెద్దలు ఉంటారు కదా, అవునా కదా? ఏదైనా తగువైతే మరి ఎలా సరిదిద్దుతున్నారో తెలియదు కానీ ఇదిగో సోదర భావంతో సరిదిద్దండి. వాడు నావాడే, వాడు మంచి కోరి సరిదిద్దండి, వాడి మీద పగతోటి సరిదిద్దకండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలను అర్థం చేసుకుందాం. శత్రువులను ఎలా సరిదిద్దాలో, లేదంటే నీ మిత్రుల్ని ఎలా సరిదిద్దాలో ఒకసారి తీసి చదువుదాం.
యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 7వ వచనం చదవండి. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించితిని. నీవు నా హెచ్చరికలను వారికి వినిపించుండవలను. నేనెవడైనా పాపాత్ముడు చచ్చునని పలికితినేని నీవతనిని హెచ్చరించి అతడు తన మార్గమును మార్చుకొనున్నట్లు చేయవేని అతడు పాపిగానే మరణించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఇంకా సంఘంలో ఉండాల్సినటువంటి 3వ ముఖ్య గుణం ఏంటంటే, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సంఘంలో ఒకరికి ఒకరము వాచ్మ్యాన్ లాంటి వాళ్ళం అనమాట, కాపలాదారులు. ఏంటి ఒకరికి ఒకరు ఏంటి? కాపలాదారులు. ఎవరు? తెలుగులో చెప్తే మీకు అర్థం కాదు, కానీ వాచ్మెన్ అంటే మీకు తెలుసు కదా. వాచ్మెన్ అంటే తెలుస్తుందా? సంఘంలో ఒకరికి ఒకరు వాచ్మెన్ అంటోళ్ళు. ఎవరికి? నీ తోటి బంధువుడికి, నీ తోటి తల్లికి, తండ్రికి నువ్వు ఒక వాచ్మెన్ అంటోళ్ళు. తల్లిదండ్రులు బిడ్డలకు వాచ్మెన్ అంటోళ్ళు. సంఘంలో పెద్దలు ఆ సంఘానికి అందరికి వాచ్మెన్ అంటోళ్ళు, కాపలాదారులు అంటోళ్ళు. ప్రియమైన సహోదరులారా, అయితే ఈ సరిదిద్దుకోవడంలో సంఘంలో ఎలా చెప్పాలంటే, ఇదిగో నన్ను పెద్దగా నియమించారు, ఈ సంఘంలో నీకు మంచి చేయడానికి నియమించారు. నేను కనుక ఇది చెప్పకపోతే కొంతమందికి బంధుప్రీతి ఎక్కువ. ఏంటండి? బంధుప్రీతి ఎక్కువ. వాడు నావాడు, అయ్యో నేను చెప్తే ఏమనుకుంటాడో, ఇలా చెప్తే ఏమని భావిస్తాడో, అయ్యో అందరి ముందు వాడు పడిపోతుందేమో, ఇలా చెప్తే ఏమైపోతుందో, వాడు నా తమ్ముడు, వాడికి ఇలా చెప్పకూడదే, దాచేస్తాం, నీతిని దాచేస్తాం, కప్పేస్తాం. తప్పది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ప్రతి వాచ్మ్యాన్కి, కాపలాదారులకి దేవుడిస్తున్నటువంటి బాధ్యత ఏంటంటే, నువ్వు చేయాల్సిన పని చెయ్యి. సంఘంలో సంఘ పెద్దలు చేయాల్సినటువంటి పని ఏంటి? ఇదిగో ఇజ్రాయేలు, ఇదిగో నిన్ను నేను నా ప్రజలకు కాపలాదారులుగా పెడుతున్నాను, వాచ్మెన్లో పెడుతున్నాను. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వెళ్ళి సరిదిద్దు. ఇప్పుడు మాటలు ఆలకించాం కదా, ప్రభుని దేవుని యొక్క మాటలు ఆలకించాం కదా. తప్పు చేస్తే సరిదిద్దు. సరిదిద్దకపోతే ఆ తప్పు ఎవరిది? సంఘంలో ప్రజలు ఏదైనా తప్పు చేస్తే ఆ సంఘ పెద్ద సరిదిద్దకపోతే తప్పు ఎవరిది? సంఘ పెద్దది. ఇప్పుడు విచారణలో ఈ విచారణ గురువు పెద్ద. విచారణ గురువు కనుక ప్రజలు చేసేటువంటి తప్పుని సరిదిద్దకపోతే ఏమవుతుంది? ఎవరిది తప్పు? సంఘ పెద్దది. విచారణకర్తది తప్పు, విచారణ ఫాదర్ది తప్పు. ఎందుకంటే ప్రభు కోరుకుంటున్నాడు కదా, సంఘంలో ప్రజలు తప్పు చేస్తే విచారణ గురువుగా కానీ సంఘ పెద్దగా కానీ తప్పు చేసినప్పుడు సరిదిద్దకపోతే, పాపములో చచ్చిపోతే ఆ పాపం వచ్చి ఎవరికి పడుతుంది? నా మీద పడుతుంది, సంఘ పెద్ద మీద పడుతుంది. కుటుంబంలో పిల్లలు తప్పు చేస్తే ఎవరు సరిదిద్దాలి? తల్లిదండ్రులనే, అవునా కాదా? సరిదిద్దకుండా పర్లేదులే, ఏం కాదులే, ఆడు చిన్నప్పుడు బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడు పాగురుతూ ఉన్నప్పుడు ఆడు వచ్చి రాని మాటలతో బూతులు ఆడేసాడు అనుకోండి, చక్కగా మనకి ఎలా ఉంటుంది? హాయిగా నవ్వుతూ ఉంటాం అన్నమాట మనం, అవునా కదా? ఆడు వచ్చి రాని మాటలు, ఆడు బూతులు ఆడేసినా పర్లేదు మనకి. అప్పుడు కనుక నువ్వు సరిదిద్దకపోతే వాడు ఎదిగే కొలది అయ్యే మాటలను మోస్తాడు, అదే మాటలు నేర్చుకుంటాడు. చిన్నప్పుడు నువ్వు సరిదిద్దకపోతేని. ప్రియమైన సహోదరులారా, సంఘంలో ఏదైనా తప్పు జరిగితే సంఘ పెద్దది బాధ్యత, సరిదిద్దాల్సినటువంటి బాధ్యత సంఘ పెద్దది. సంఘ పెద్ద ఆ బాధ్యత నెరవేర్చకపోతే సంఘ పెద్దదే తప్పు. విచారణ గురువు ఏదైనా సరే ప్రజలు తప్పు చేస్తే, ఫాదర్ గారు ఏదైనా సరే తప్పు చేస్తే సరిదిద్దారు అనుకోండి, కొంతమంది కోపాలు వచ్చేస్తాయి కదా. అందరి ముందు నా పరువు తీసాడు ఫాదర్ గారు, అందరి ముందు నన్ను తిట్టేశారు,
నేను మంచి పలుకుబడి గలవాడిని, నేను సంఘ పెద్దని, నన్ను తిట్టేశారు బాగా. తప్పు చేస్తే ఎవరైతే ఏంటి? యేసువా వందనం, యేసువా స్తోత్రం. అందుకని మనం ఒకరికి ఒకరు ఎవరమండి? కాపలాదారులు, వాచ్మెన్ టు ఈచ్ అదర్. ఒకరికి ఒకరు కాపలాదారులు, కాపలా కాసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదికాండ 4వ అధ్యాయము 9వ వచనంలో ఒకసారి చదవండి. కయీను హేబేలు తెలుసు కదా, ఏమవుతుంది ఒకసారి చదవండి అమ్మ. 4వ అధ్యాయం 9వ వచనం. నీ తమ్ముడు హేబేలు ఎక్కడ? కయీనుడు ఏం చేశాడు? హేబేల్ని చంపేశాడు. అప్పుడు అడుగుతున్నాడు దేవుడు, నీ తమ్ముడు ఎక్కడ? పిల్లలు మాట్లాడకంటారా? ఈరోజు ప్రభువు కూడా మనకి ఒక బాధ్యతనిచ్చారు. సంఘాన్ని ఇదిగో ఒక బాధ్యత ఇచ్చారు సంఘానికి. సంఘంలో ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దకపోతే మంది తప్పు. తర్వాత సంఘంలో నీవు చాడీలు చెప్పేసి, లేదంటే తప్పులన్నీ కూడా వాడి మీద మోపేసి, చంపేసి, వాడి యొక్క క్యారెక్టర్ని చంపేసి, వాడిని చిన్నబుచ్చి, అవమానపరిచి చేస్తే దేవుడు అడుగుతాడు కదా, సంఘం నుండి ఒకవేళ వెళ్ళిపోతే నీ తమ్ముడెక్కడా, నీ సోదరెక్కడా, నీ తల్లెక్కడా? ప్రియమైన సహోదరి సహోదరులారా, అర్థం చేసుకుందాం. సంఘంలో మనం ఎలా జీవించాలి, సంఘంలో ఎలా ఉండాలి. ఒకరి తప్పులను ఒకరు ఎత్తి చూపడం కాదు, ఎత్తి చూపే కన్నా సరిదిద్దుకోవాలి. సంఘంలో సంఘ పెద్దలు చేయాల్సినటువంటి పనిని సంఘ పెద్దలు చేయాలి. సంఘం అంతా కూడా ఒక్కటిగా ఉండాలి. సంఘం అంతా కూడా బాగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, చక్కగా ఉండాలి, ఏ గోళ లేకుండా ఉండాలి, ఏ మచ్చ కానీ ముడత కానీ ఉండకూడదు సంఘంలో. ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని ఈ కరెక్షన్స్, ఈ దిద్దుబాట్లన్నీ కూడా ప్రభు మనకిస్తూ ఉన్నాడు. పాటించుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. తర్వాత ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ఆదిమ సంఘం ఎంత పటిష్టంగా, బలంగా, దృఢంగా ఉందో. సంఘం కొన్నిసార్లు సువిశేష పట్టణాన్ని ఈరోజు చదువుకున్నాం కదా ప్రారంభములో, గోధుమల్లో కలుపులు వచ్చి శత్రువుడు కలుపు మొక్కలు వేసి వెళ్ళిపోతాడు. మంచి మొక్కల్లో, మంచి సంఘంలో కలుపు మొక్కలు కూడా ఉంటాయి, ఉండవా? సంఘంలో ఉంటాయి. దేవుడు వాళ్ళను మారడానికి టైం ఇస్తాడు. కోతగాడు వెళ్ళాడు, పనివాడు వెళ్ళాడు, అయ్యా గోధుమలతో పాటు ఈ చెత్త అంతా పెరుగుతుంది, కలుపు మొక్కలు కూడా పెరుగుతున్నాయి, పీక్ పారేద్దాం ఏంటి? ఇప్పుడు ఏమన్నాడు దేవుడు? వద్దు, ఉండు, ఎదగని. దేవుడు అవకాశం ఇస్తున్నాడు, ఎదగని టైం ఇస్తున్నాడు, ఓకే సమయం ఇస్తున్నాడు. మార్చుకున్నామా? సరే లేదా అంత్యకాలం వస్తుంది. సంఘంలో నువ్వేం ఎదిగావురా? సంఘంలో సంఘ పెద్దలు చెప్పిన మాటలు నువ్వు ఏమన్నావు? సంఘంలో నువ్వు ఎలాగ ఎదిగావు? కలుపు మొక్కలాగా ఎదిగావా? సంఘంలో ఆ కలుపు మొక్క మిగతా మొక్కలన్నింటినీ కూడా చెడు చేసేస్తుంది, పాడు చేసేస్తుంది. సంఘంలో కొన్ని కలుపు మొక్కలు ఇలాగే ఉంటాయి. ఎవడైనా ఎదిగితే చాలు వాడిని ఏదో ఒక విధంగా త్రొక్కేద్దామని చూస్తారు. సంఘంలో అలాగే కిందకి దించేస్తారు, సంఘాన్ని పాడు చేసేస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో ఈరోజు ప్రభు మనకి చెప్తున్నాడు, కొన్ని సంఘాలు విడిపోతూ ఉన్నాయి, కొన్ని సంఘాలు ఏకమవ్వకుండా ఒంటరిగా జీవిస్తూ ఉన్నాయి. ఆ సంఘాలలో వినాశనము, ఆ సంఘాలలో నాశనము తప్ప ఏమీ ఉండదు. ఎదగదు ఆ కుటుంబము, ఆ సంఘము ఎదగదు. ఆదిమ సంఘం మనకు ఆదర్శ సంఘం అన్నాం కదా.
మరలా ఒక చిక్కు, ఒక సమస్య వచ్చి పడింది. సంఘంలో రాను రాను విభేదాలు వచ్చేసాయి, గొడవలు వచ్చేసాయి. మాది ఈ సంఘం అంటే ఈ సంఘం, ఆ సంఘం అంటే ఆ సంఘము, గ్రీకులతో ఒక సంఘము, యూదులతో ఒక సంఘము, ఈ విధంగా విడిపోతూ ఉన్నారు. ఒకసారి అపోస్తుల కార్యములు తీయండి. 6వ అధ్యాయము 1-2 వచనాలు. కొంతకాలం గడిచిన పిదప శిష్యుల సంఖ్య పెరిగెను. అనుదిన పరిచర్యలు తమలోని వితంతువులు నిర్లక్ష్యం చేయబడుచున్నారని గ్రీకు మాట్లాడేది హేతువాదులు యూదులు హెబ్రీయులపై సనగిరి. అందుచే 12 అపోస్తలులు శిష్యుల సంఘమును అంతను కూడా పిలిచి, దేవుని వాక్కును నిర్లక్ష్యం చేయుచు ఈ ఆహార భోజనాల యందు నిమగ్నులమై ఉండుట మాకు యుక్తం కాదు. చాలు చూడండి, ఒక మాట ఉంటుంది కదా, మంద ఎక్కువైతే మజ్జిగ పలచరా, మతానికి చేటు, సంఘానికి చేటు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మంద కూడా, ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రజలు కూడా బాగుంటే ఎంత పెద్ద సంఘం అయినా సరే బాగానే నడుస్తుంది. చెప్పాను కదా ఇందాక, కలుపు మొక్కలు, చాలా కలుపు మొక్కలు ఉంటాయి. ఇదిగో వీళ్ళు ఇలాగే విడిపోతున్నారు, గ్రీకులని హెబ్రీలని, వాళ్ళకి పొసగడం లేదు. మాట్లాలకించాం కదా, ఆదిమ సంఘంలో విడిపోతూ ఉన్నారు. అక్కడేమో వితంతులు ఎక్కువైపోతున్నారు, వాళ్ళకి పరిచర్య తక్కువైపోతూ ఉంది. ఆహార పదార్థాలు పంచడంలో తక్కువ జనం ఉన్నారు, అపోస్తులు తక్కువైపోయారు, శిష్యులు తక్కువైపోయారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వారు వాళ్ళని, వీళ్ళు గ్రీకులని, వాళ్ళేమో హెబ్రీలని, మాకు వాళ్ళతో సంబంధం లేదని సంఘం అప్పటి నుండి కూడా విడిపోతుంది, మొక్కలు మొక్కలు అయిపోతూ ఉంది సంఘం. భేదాభిప్రాయాలు వచ్చేసాయి సంఘంలో. చాలా బాధాకరమైనటువంటి విషయం ప్రియమైన సహోదరి సహోదరులారా. అందుకని ఇంకొక మాట ఉంటుంది కదా, ఎందుకంటే ఇదిగో వాళ్ళ హెబ్రీలు, వీళ్ళ యూదులు, వీళ్ళేమో ఇజ్రాయేలు, వాళ్ళేమో ఇంకొకటి అని ఈ భేదాభిప్రాయాలు ఎప్పుడైతే వచ్చేస్తాయో, ఎప్పుడైతే ఈ కుల మతాల మధ్య భేదాభిప్రాయాలు వచ్చే సంఘం అంతా కూడా విడిపోతుంది. సంఘంలో ఐక్యత ఉండదు, సంఘంలో కలిసిమెలిసి ఉండలేరు జనాలు. అక్కడే తారతమ్యాలు, భేదాభిప్రాయాలు చూపిస్తాం మనం. ఒక మాట ఉంటుంది కదా, అయిన వాళ్ళకి ఆకుల్లోను, కాని వాళ్ళకి కంచాల్లోను. నా వాడని, నా కులస్తుడని, నా కుటుంబస్తుడని, ఈ తారతమ్యాలు భేదాభిప్రాయాలు సంఘంలో ఉండకూడదు ప్రియమైన సహోదరి సహోదరులారా. నా భాష మాట్లాడేవాడు, నాకు చెందినటువంటి ఇటువంటి తారతమ్యాలు ఉన్నాయా, ఆ సంఘం కూలిపోతుంది, ఆ సంఘం పడిపోతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, తెలుసుకుందాం. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం, శోచనీయం, ఆక్షేపణీయం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నా వాళ్ళు, నా బంధువులు, నా అనేటువంటిది ఉందా, సంఘం కూలిపోతుంది. అందరము కూడా చెప్పాను కదా ఇందాక, ఉండాల్సినటువంటిది ఒకే కుటుంబములాగా సోదర భావముతో జీవించమా, ఆ సంఘము ఫలిస్తుంది, ఆ సంఘము అభివృద్ధి అవుతుంది. ఎప్పుడైతే ఈ తారతమ్యాలు భేదాభిప్రాయాలు వచ్చేసాయో అప్పుడు విడిపోతుంది సంఘం అంతా. అర్థం చేసుకుందాం. మన సంఘము క్రీస్తు మీద స్థాపించబడినటువంటి క్రీస్తు శిల, క్రీస్తు అనేటువంటి రాయి మీద కట్టబడినటువంటి సంఘం. ఆదర్శ సంఘంగా ఉండాలి, ఇతర సంఘాలకి ఆదర్శంగా ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, చేత అర్థం చేసుకుందాం. మన సంఘము ఎలాగుంది, మన సంఘము కలిసిమెలిసి ఉందా, మన సంఘంలో భేదాభిప్రాయాలు ఉంటున్నాయా, అర్థం చేసుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి లేఖ ఒకసారి తీసి చదవండి. పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి.
నేను ఒక అమూల్యమగు శిలను ఎన్నుకొంటిని, దానిని సియోనులో మూలరాయిగా స్థాపించుచున్నాను. ఆయనను విశ్వసించువాడు ఎన్నటికీ సిగ్గుపడడు అని పరిశుద్ధ గ్రంథం తెలుపుచున్నది. విశ్వాసులకు మీకు ఈ రాయి అమూల్యమైనది, కానీ అవిశ్వాసులకు ఇల్లు కట్టువారిచే నిరాకరింపబడిన రాయియే మూలరాయి ఆయను. ఇదిగో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ క్రైస్తవ సంఘం కానీ, ఈ మన సంఘం కానీ క్రీస్తు అనేటువంటి శిల మీద స్థాపించబడింది. సియోనులో ఉన్నటువంటి మూల శిల ఇదిగో క్రీస్తు అనేటువంటి శిల. దాని మీద మన సంఘము స్థాపించబడింది. ఆదర్శ సంఘంగా ఇతర సంఘాలకు ఉండాలి. మన సంఘము ఎంతో పవిత్రమైనది. ఈ సంఘాన్ని మనం నిలబెట్టుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వసించినటువంటి వారందరూ కూడా ఒకే సంఘంగా భావించాలి. ఎందుకంటే ఈ సంఘంలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి గౌరవం ఎంత గొప్పదో తెలుసా? సంఘంలో ఉన్నటువంటి ప్రజలకి ఎంత గౌరవాన్ని ఇచ్చాడో తెలుసా? ఎంత ఆయన పెద్ద పేరు వేశాడో తెలుసా? ఒకసారి తీసి చదువుదాం. మనందరికీ కూడా, మాకు మాత్రమే కాదు, సంఘ పెద్దలకి మాత్రమే కాదు, అందరికీ, సంఘంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇచ్చినటువంటి మహద్భాగ్యం ఏమిటో తెలుసా? ఒకసారి తీసి చదువుదాము. పేతురు రాసినటువంటి ఆ మొదటి లేఖలోనే 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. కానీ మీరు ఎన్నుకొనబడిన జాతి. ఆలకించండి. సంఘంలో మీరందరూ కూడా ఎన్నుకోబడినటువంటి జాతి. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ఇంకా గొప్ప పెద్ద పీటను వేశాడు మనందరికీ, గొప్ప అగ్రస్థానాన్ని ఇచ్చాడు. ఏమిటో తెలుసా? ఆలకించండి మాట. రాచరికపు గురుకులము, యాజకులము. మేము ఒక్కరమే కాదు, సంఘ పెద్దలు మాత్రమే కాదు, సంఘంలో ఉన్నటువంటి అధిపతులు మాత్రమే కాదు, అభిషేకులు మాత్రమే కాదు, అందరికీ గొప్ప భాగ్యాన్ని, వరాన్ని దేవుడిచ్చాడు. చదవమ్మా. పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజ. సంఘ పెద్దలు ఒక్కరే కాదు, గుర్తుపెట్టుకోండి. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా దేవుని సొంత ప్రజ. అయ్యో, వాళ్ళకి పలుకుబడి ఉందండి, వాళ్ళకి డబ్బు ఉందండి, వాళ్ళకి మిగులు మేడలు ఉన్నాయండి, దేవుడు వాళ్ళనే చూస్తాడు. లేదు, సంఘము అంటే దేవుడు అందరినీ సమాన దృష్టితో చూస్తాడు. దేవుని సొంత ప్రజ మనం అందరూ. గుర్తుపెట్టుకోండి మాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఎందుకంటే క్రీస్తు ప్రభువు ఏక సంఘాన్ని స్థాపించాడు కాబట్టి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక ఈ సంఘములో ఎలా ఉండాలంటే మనం అందరం తెలుసుకుందాం. చివరిగా ఈ సంఘంలో ఏం ఉండాలి అంటే ఐక్యమత్యము ఉండాలి. ఏం ఉండాలండి? ఒక మాట ఉంటుంది కదా, ఐక్యమత్యమే మహాబలం. ఒంటరిగా ఏమైనా చేయగలమా? అందరం కలిస్తేనే. ఇగో ఈ 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, అవునా కదా? 4 చేతులు కలిస్తేనే అక్కడ విజయం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక మాట ఉంటుంది, కలిసి ఉంటే కలదు సుఖం. ఐక్యమత్యము అనేటువంటి చాలా ముఖ్యం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అమెరికాలో కాలిఫోర్నియాలో ఒక పెద్ద అడవి ఉంటుందండి, రెడ్ వుడ్. ఈ చెట్లన్నీ కూడా సుమారు 360 అడుగులు ఎత్తు ఎదుగుతాయట. ఎంత అంటే ఎంత పొడవో ఆలోచించండి. ఈ చెట్లకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా? ఎన్ని వరదలు వచ్చినా, ఎంత పెద్ద పెద్ద గాలులు వేసినా, ఎన్ని పెద్ద హుద్దుద్దులు వచ్చినా, హుద్దుద్దు మీకు తెలుసు కదండి, హుద్దుద్దు తెలుసా? విన్నారు కదా? ఏమైపోయింది మన విశాఖపట్నం అంతాను. మీకు ఉందా లేదో మరి, ఇక్కడ వరకు వచ్చిందో లేదో తెలియదు, కానీ చెట్లన్నీ పడిపోయాయి, చాలామంది ఇల్లులు కోల్పోయాయి, గాల్లో ఎగిరిపోయాయి, గాలి పటాల్లోకి ఎగిరే కొన్ని ఇల్లులు అయితేనే. తెలుసు కదా మీకు, హుద్హుద్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈ అడవిలోనంట ఇక్కడ ఉన్నటువంటి ఎర్ర చందనం, లెటర్స్ ఈ విధంగా చెప్దాం. ఈ ఎర్ర చెట్లన్నీ కూడా
ఎంత పొడవు ఉన్నటువంటి చెట్లు ఇన్ని గాలులు వచ్చినా సరే పడిపోవడం లేదట. ఏంటి అనేసి సైంటిస్టులు అందరూ కలిసి ఒక సర్వే చేశారట. ఏంటి అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఆ భూమిలోకి లోపలికి సొచ్చుకుపోయేట వేళ్ళన్నీ అదొకటే కాదు, ఇక్కడ ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి చెట్లు వేళ్ళన్నీ కూడా ఒకదాంతో ఒకటి కలిసిపోయేట. అంటే ఒకదాంతో ఒకటి భూమిలోకి పాతిపోవడమే కాదు, కలిసిపోయేట, అల్లుకుపోయేట, అన్ని వేళ్ళు కూడా ఏకమైపోయేట. అటువంటి అడవిలోని చెట్లు పడిపోతాయా? ఎందుకు పడవ? కారణం ఏంటి? ఐక్యత. గట్టిగా చప్పలు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఐక్యమత్యము ఉంటే, ఐక్యత ఉంటే, ఏ సంఘంలో అయితే ఐక్యత ఉంటుందో ఆ సంఘము ఎప్పటికీ కూడా కూలిపోదు. ఎన్ని వరదలు వచ్చినాయి, ఎన్ని గాలులు వచ్చినాయి, ఎంతమంది సైతానులు మన మీద పగబట్టి పగ తీర్చుకున్నా సరే సంఘం పడిపోదు. ఆ సంఘం దృఢంగా ఉంటుంది. ఎక్కడ? ఐక్యమత్యం ఉన్నటువంటి సంఘంలో, కలిసిమెలిసి ఉన్నటువంటి సంఘంలో. ఒకసారి కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక తీయండి. చక్కటి ఉదాహరణ పౌలు గారు చెప్తారు. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము నుండి ఉన్నటువంటి వచనాల్లో అది ఆ వచనాలన్నీ కూడా చదువుకుంటే ప్రియమైన సహోదరి సహోదరులారా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చదవడానికి సమయం లేదు కాబట్టి 12వ అధ్యాయము 14 నుండి వచ్చినటువంటి 14వ వచనం ఒకసారి చదవండి. శరీరము ఒకే అవయవంతో కూడినది కాదు, అది పెక్కు అంగములతో కూడినటువంటిది. నీ శరీరము అంతా కూడా ఒకటేనా? నీ శరీరములో అనేకమైనటువంటి అంగములు ఉన్నాయి. కన్ను ఒకటి, ముక్కు ఒకటి, చెయ్యి ఒకటి, కాలు ఒకటి, అవునా కదా? వారు చేయాల్సినటువంటి పని కన్ను చేయాల్సిన పని కన్ను చేయాలి, కాలు చేయాల్సిన పని కాలు చేయాలి, చెయ్యి చేయాల్సిన పని చెయ్యి చెయ్యాలి. ఇదిగో నాకు సంబంధం లేదు, నాకు ఆ శరీరంతో సంబంధం లేదు, నాకు చేతితో సంబంధం లేదని కన్ను కనుక భావించిందా పనులు జరుగుతాయా? సంఘంలో కూడా నాకు ఆడితో సంబంధం లేదండి, నా ఇష్టానుసారి నేను ఉంటానండి అని అంటే సంఘంలో పనులు జరుగుతాయా? ఇదే సంఘం కనుక అభివృద్ధి చెందాలంటే కలిసిగట్టుగా ఐక్యమత్యముతో పనిచేసాయా ఆ సంఘము నిలుస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొకటి, సంఘం అంతా కూడా ఒకవేళ ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాల్లో చెయ్యి కనుక తెగిపోయిందా, చెయ్యి ఒకటే బాధపడుతుందండి. మీకు అర్థమవుతుందా? ఒకసారి ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాల్లో చెయ్య తెగిపోయింది అనుకోండి, ఆ చెయ్యి ఒకటే బాధపడుతుందా? శరీరంలో ఉన్న అవయవాలు, శరీరం మొత్తం కూడా బాధపడుతుంది, అవునా కదా? అలాగే సంఘంలో కనుక ఏ వ్యక్తికైనా సరే ఏదైనా అయితే ఆ సంఘంలో ఉన్నటువంటి ఒక్క కుటుంబం ఒకటే కాదు, ఆ వ్యక్తి ఒకటే కాదు బాధపడేది. ఎవరు బాధపడాలి? సంఘం అంతా బాధపడాలి. సమిష్టిగా ఏకంగా ఐక్యమత్యంతో బాధపడతారు. అది సంఘం అంటే. అలా ఉండాలి సంఘం అంటే. ఆరోగ్యకరమైనటువంటి సంఘం అంటే అది ఏ హెల్దీ కమ్యూనిటీ అంటే అది. ప్రియమైన సహోదరి సహోదరులారా, వచ్చిన చదవండి 12వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 26వ వచనం చదవండి. శరీరమున ఒక్క అవయము బాధపడినచో దానితో పాటు అన్ని అవయవములను బాధపడును. ఇది బాధకు సంబంధించినటువంటిది. అదేవిధంగా ఈ వచనం కూడా చదవండి. ఒక అవయవము గౌరవం పొందినచో దాని ఆనందమున మిగిలిన అవయవములన్నీ కూడా పాలు పంచుకొనిచున్నాయి. అంతే కదా? సంఘంలో ఒక కుటుంబస్తుడికి, ఒక కుర్రోడికి స్టేట్ ఫస్ట్ వచ్చింది అనుకో, సంఘం అంతా బాధపడాలా, ఏడాలా, లేదంటే నవ్వాలా, ఆనందించాలి అని చెప్పామంతే. వాళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారనుకో పక్కింటోళ్ళు, బాధపడిపోతాం. ఎక్కడ లేనటువంటి బాధ మన కుటుంబంలోనే వచ్చేస్తుంది, అవునా కాదా? వాళ్ళు ఏదైనా సరే పాపం బండి కొనుక్కున్నారనుకో మనకు బాధ.
ఎక్కడ లేని బాధ అసూయ. అవునా రాదా? ఇదిగో ఈరోజు ప్రభు చెబుతున్నాడు కదా, ఒక కుటుంబము కనుక సంఘంలో అభివృద్ధి చెందుతుందంటే ఆ కుటుంబంతో పాటు మనం అందరం కూడా ఏం చేయాలి? సంతోషించాలి, ఆనందించాలి. ఇదే మనకు లేనటువంటిది. ఇది ఎంతమంది ఏదనుకున్నా సరే ప్రియమైన సహోదరి సహోదరులని మన సంఘంలో ఇది చాలా కరువైపోతుంది. ఎవరైనా సరే అభివృద్ధి చెందుతున్నారంటే ఏడ్పులు. అవునా? ఇల్లు కట్టుకున్నారంటే ఏడ్పులు. అమ్మ బాబు ఎంత ఇల్లు కట్టేసుకున్నారు. ఒక అమ్మ చెప్తుందండి, మా పక్కనే ఆ బొబ్బులి సంఘం, ఆ చర్చ్ పక్కనే ఒక ఇల్లు ఉంటుంది. పాపం చాలా పేదవాళ్ళు. అయితే ఆమె కనుక ఒక చక్కటి పట్టు చీర కట్టుకొని గుడికి వచ్చిందా అంతే, తినడానికి తిండి లేదు కానీ దీనికి పట్టు చీర. ఇలాగే దెబ్బ పొడి చేస్తారు. కట్టుకోకూడదండి. ఏడుపులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఘంలో ఎవరైనా బాధపడితే సంఘం అంతా బాధపడుతుంది. సంఘంలో ఎవరైనా సరే సంతోషిస్తే అందరూ సంతోషించాలి. ఇది సంఘానికి ఉండాల్సినటువంటి లక్షణం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఐక్యత ఉన్న చోట దేవుడు ఉంటాడు. ఐక్యత ఉన్న చోట దేవుడు ఉంటాడు. మత్తయి శుభవార్త 18, 19 వచనము 20 వచనం చదవండి. మత్తయి 18, 19, 20 వచనములు. 18వ అధ్యాయం మత్తయి. భూలోకమున మీలో ఇద్దరు ఏక మనసుకుల ఏమి ప్రార్థించినను పరలోకమందును నా తండ్రి వారికి అది ఒసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలైనా ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరట కూడుదురు అక్కడ నేను వారి. చూడండి, ప్రభు అంటున్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు. ఇదిగో ఈ విధంగా వందలాది ప్రజలు కూడతారు, నేను అక్కడ ఉంటాను. సంఘంలో ఎవరు ఉంటానంటున్నారు? ఐక్యమత్యం కలిగినటువంటి సంఘం, ఒకే మనస్సు ఒకే హృదయం కలిగినటువంటి సంఘంలో నేను ఉంటాను. సంఘంలో దేవుడు ఉంటానంటున్నాడు. ఐక్యమత్యం ఉన్న చోట దేవుడు ఉంటాడండి. ఒకే మనస్సు ఒకే ఆత్మతోటి ఒకే హృదయంతో ఉన్నటువంటి సంఘంలో దేవుడు ఉంటాడు. అక్కడ ఐక్యత ఉన్న చోట విజయం కూడా మందే. ఐక్యత ఉన్న చోట విజయం ఎవరిదే? మందే. అవునా కాదా? ఉదాహరణకు ఒక చీమల దండు విషపూరితమైనటువంటి పామును కూడా చంపేస్తాయి. ఐక్యత. అవునా కదా? చంపగలవా చంపలేవా? ఏంటి అక్కడ ఉన్నటువంటిది ఏంటి? చీమలకి ఐక్యత. ఐక్యత చాలా ముఖ్యమైనటువంటిది. సంఘంలో కనుక ఐక్యత లేకపోతే ఓడిపోతాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, వందలాది పక్షులు కూడా వేటగాడి వలను ఐక్యతతో ఎత్తుకుపోతాయట. అవునా కదా? కారణం ఏంటి? ఐక్యత. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పొల్ల ఇచ్చారనుకోండి మీ చేతికి, విరిచేయండి అంటే టక్కన విరిచేస్తాం. అదే 10 పొల్లలు కలిసి మీకు ఇచ్చారనుకోండి, విరగలరా అంటే కొంచెం టైం పడుతుంది. అవునా కదా? ఒక పొల్ల 10 పొల్లలతోటి సమానమేనా? కాదు. ఐక్యత కూడా ఇంతే. నువ్వు ఒంటరిగా పోరాడేవా కష్టం, విజయం కష్టం. కలిసికట్టుగా పోరాడేవా? ఐక్యతతో ఉందా? నీ సంఘం అంతా కూడా కలిసికట్టుగా ఉందా? ఖచ్చితంగా విజయం మనదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా ఉండడం దేవునికి నచ్చదు. నేను ఒక్కడినే సాధించేస్తాను, నేను నా ఒక్కడే నేనే అనేసి అన్నావా, అక్కడే మొదలైపోతుంది పతనం. అందుకని దేవుడు ఆదికాండం 2:18 వచ్చిన మనందరికీ తెలిసినటువంటి మాట ఇది. చూడకండి, ఒకసారి వినండి. దేవుడు నరుణ్ణి చేసినప్పుడు, పురుషుణ్ణి చేసినప్పుడు ఏమన్నాడు? నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఏం చేశాడు? తోడుగా నీడగా స్త్రీని సృష్టించాడు. అంటే ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టమా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఐక్యం ఉన్నటువంటి సంఘం అంటే దేవునికి ఇష్టం. కలిసిమెలిసి ఉన్నటువంటి సంఘం అంటే దేవునికి ఇష్టం. ఆత్మపరిశీలన చేసుకుందాం. ఒంటరిగా ఉండొద్దు, కలిసిమెలిసి ఉందాం. ఒంటరితనం మంచిది కాదు. ఒంటరితనం శోధనలోకి లాగేస్తుంది. ఒంటరితనం పాపంలోనికి లాగేస్తుంది. నువ్వు ఒంటరిగా ఉన్నావు అంటే ఏదో ఒక పాపం చేసేస్తావు, ఖచ్చితంగా చేసేస్తావు.
ఒంటరిగా వద్దు, ఎప్పుడు కూడా ఒంటరిగా వద్దు. కలిసి మెలిసి ఐక్యమత్యంతో ఉందాం. బలమైనటువంటిది ఇదే. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారు, ఒంటరిగా ఉన్నామంటే స్వార్థం కూడా పెరిగిపోతుంది. తర్వాత ప్రతి క్రైస్తవ యొక్క సంఘము, ఈ సంఘము ఎలా ఉండాలంటే కలిసిమెలిసి ఉండాలి కదా. కానీ కొన్నిసార్లు విడిపోతుంది. నేను చెప్పాను కదా ఇందాక, హెబ్రీలని, వాళ్ళు యూదులని, వాళ్ళు వీళ్ళని విడిపోతూ ఉన్నారు. పౌలుడు కూడా దానినే మనకి చక్కగా వివరిస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక తీయండి ఒకసారి, 1వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. క్రైస్తవులు ఇప్పుడు ఎలాగున్నారో చాలా చక్కగా చెప్తున్నారు పౌలు గారు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. నేను చెప్పినదేమన్నా, మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా పలుకుచున్నారు. ఒకడు నేను పౌలు అనుచరుడనని, వేరొకడు నేను అపోలో అనుచరుడనని, మరి ఒకడు నేను పేతురు అనుచరుడనని, ఇంకొకడు నేను క్రీస్తు అనుచరుడనని పలుకుచున్నారు. ఆలకించండి, ఎంత బాధపడుతున్నారు చూడండి. పౌలు గారు చెప్పినటువంటి మాట ఏంటి, ఏమంటున్నారు? సిన్నట్ అంటే నేను ఏం చెప్పాను స్టార్టింగ్లో, జర్నీయింగ్ టుగెదర్ యాజ్ పీపుల్ ఆఫ్ గాడ్, అంటే దేవుని ప్రజలంగా కలిసి ప్రయాణం చెయ్యాలి విశ్వాసంలో. ఇది సినడాలిటీ. ఈరోజు మనకి ఫ్రాన్సిస్ గారు చెబుతున్నారు చక్కటి మాటలు అవన్నీ. సినడాలిటీ, సినడల్ చర్చ్, సిన్నడ్ మనకి నేర్పిస్తున్నటువంటిది ఇదే. పౌలు గారు అంటున్నారు కదా, ఏమంటున్నారు? నేను పౌలు అనుచరుడనియో, పేతురు అనుచరుడనియో, అపోల్లో అనుచరుడనియో. ఏమైపోతుంది ఇప్పుడు? సంఘం విడిపోతుంది. మన క్రైస్తవుల్లో కూడా ఇదే తారతమ్యం, భేదాభిప్రాయాలు వచ్చేసి సంఘం విడగొట్టేస్తున్నారు. విడిపోయింది కూడాను, క్రైస్తవ సంఘం కూడా విడిపోయింది. వీళ్ళు ఆర్సీఎం వాళ్ళని, వీళ్ళు పెంతుకోస్త్ అని, వీళ్ళు ప్రాటెస్టెంట్ అని, వీళ్ళు లోదరన్స్ అని. విడిపోలేదే సంఘం? విడిపోయింది. ఇదిగో ఈ సంఘం కూడా విడిపోతుంది. వీళ్ళు ఆ కులం అని, వీళ్ళు ఆ కులం అని, ఇంకొక కులం అని, వీళ్ళు మా వాళ్ళు కాదని, వీరు మా పేరు గల వాళ్ళు కాదని. విడిపోవడం లేదా సంఘం ఈ రోజుల్లో? విడిపోతుంది. ఇప్పుడు పార్టీలు వచ్చేసాయి కదా. మేము జగన్ పార్టీ అని ఒక సంఘం, మేము చంద్రబాబు పార్టీ అని ఇంకొకరు, పవన్ పార్టీ అని. విడిపోలేదా? విడిపోతున్నారు. ఇప్పుడు కూడా విడిపోతున్నారు. ప్రస్తుత క్రైస్తవులు, ప్రస్తుత సంఘం ఇలాగ విడిపోతున్నారు. తప్పు. ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మీరు విడిపోవద్దు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. శరీరము ఒకటే, ఆత్మయు ఒకటే, మిమ్ము దేవుడు పిలిచినదియు ఒక నిరీక్షణకే కదా. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్నానం. అంతా కూడా ఏక, ఒకే, ఒకటే, కలిసి, ఐక్యమత్యం. ఈ పదాలు చూడండి, చాలా ముఖ్యమైనటువంటివి. కలిసిమెలిసి జీవించాలి, ఐక్యమత్యంతో ఉండాలి, వర్గములు భేదాభిప్రాయాలు లేకుండా ఉండాలి. ప్రభు నేర్పిస్తున్నాడు ఈ మాటలను. ప్రభువు మనకి చెబుతున్నాడు, ఆలకించుదాం. ఐక్యత పెరగాలంటే మరి ఏం చేయాలా? సంఘంలో ఐక్యత పెరగాలంటే ఏం చేయాలో ఒకరినొకరు మొట్టమొదటిగా అర్థం చేసుకోవాలి. ఏం చేయాలా? అర్థం చేసుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఐక్యత పెరుగుతుంది, సఖ్యత పెరుగుతుంది, కలిసిమెలిసి జీవిస్తాము. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. కాదు ఒకసారి ఉండండి. మనకి ఆది కాండంలో ఉంటుంది. అర్థం చేసుకుంటే ఆ సంఘం బాగుపడుతుందని చెప్పాము. ఒకసారి సంఘం విడిపోయింది, ఆ కుటుంబం విడిపోతుంది అంటే అర్థం చేసుకోవడం లోపిస్తుంది అనమాట. అర్థం చేసుకోవడం లోపిస్తూ ఉంది. యోసేపు అన్నదమ్ములు వాళ్ళ విషయం మీకు తెలిసిందే కదా. యోసేపు అన్నదమ్ములు ఏం చేశారు? విడిపోయారు. ఆ యోసేపుని విడగొట్టేశారు. అక్కడే ఐక్యమత్యం కోల్పోయారు. ప్రియమైన సహోదరి సహోదరులారు, విడిపోతుంది ఆ సంఘం. అదేవిధంగా ఈ సంఘం ఐక్యత పెరగాలంటే రెండవది మనం ఏం చేయాలంటే, మొట్టమొదటి ఏం చేయాలా?
అర్థం చేసుకోవాలి. కుటుంబంలో తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి, పిల్లలు అర్థం చేసుకోవాలి, సంఘంలో సంఘ పెద్దలు అర్థం చేసుకోవాలి, విచారణ గురువులు అర్థం చేసుకోవాలి, విచారణలో పెద్దలు అర్థం చేసుకోవాలి, ఉన్నటువంటి విశ్వాసాలందరూ అర్థం చేసుకోవాలి. ఒక్కరినొకరు అర్థం చేసుకుంటే సంఘంలో ఐక్యత పెరుగుతుంది, కలిసిమెలిసి జీవిస్తారు. రెండవదిగా సంఘంలో తగ్గింపుతనం ఉండాలి, తగ్గింపుతనం నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఆ సంఘంలో ఐక్యత పెరుగుతుంది. లూకా శుభవార్త 14వ అధ్యాయం 11వ వచనం తీసి చదవండి. లూకా శుభవార్త 14:11 వచనం. తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనివాడు. ఖచ్చితంగా ప్రభు మనకి నేర్పిస్తున్నటువంటిది. తగ్గింపు మనసు కలిగి ఉంటే ఇదిగో ఐక్యత మనకి వస్తూ ఉంది. యోహాను శుభవార్త 13:4-5 వచనము చదవండి. యోహాను శుభవార్త 13:4-5 వచనాలు. పిమ్మట తన పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని, ప్రభు నేర్పిస్తున్నది చూడండి, ఒక పల్లెములో నీరు పోసి తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు కట్టుకున్న తుండుగుడ్డతో తుడవనారంభించాడు. చూడండి, ఆ యేసు ప్రభువు ప్రధాన యాజకుడు తుండుగుడ్డు కట్టుకొని శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. ఎంతగా తగ్గించేసుకున్నాడు చూడండి. ఇంకెంతగా తగ్గించేసుకున్నాడంటే దేవుడై ఉండి మానవుడిగా పుట్టాడు. మానవుల మధ్య, పాపాత్ముల మధ్య పుట్టాడు. ఒక పవిత్రుడు పాపాత్ముల మధ్య పుట్టాడు. తగ్గించేసుకున్నాడు మన కోసమే. ఇదిగో ఐక్యత ఉండాలంటే మనకి కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఇదిగో తగ్గింపుతనం మనకి ఉండాలి ప్రియమైన సహోదరులారా. తర్వాత మూడవదిగా, చివరిగా, కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఐక్యత ఉండాలంటే ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకోవాలి. అపోస్తులు చేసినటువంటి పని ఇదే. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకున్నారు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం తీయండి, 5వ వచనం ఒకసారి చదవండి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటే ఆ సంఘంలో ఐక్యత పెరుగుతుంది, ఆ సంఘం కలిసిమెలిసి ఉంటుంది. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. అందువలన పేతురు చెరసాల్లో ఉంచబడెను, కానీ సంఘము పేతురు కొరకు పట్టుదల దేవుణ్ణి ప్రార్థించి, సంఘం అంతా కూడా ఏం చేసింది? పట్టుబడినటువంటి అపోస్తులైనటువంటి వీళ్ళు పౌలు గారి కోసం, పేతురు గారి కోసం ఏం చేసింది? సంఘం అంతా కలిసి ప్రార్థన చేసింది. ఇదిగో ఐక్యమత్యం అంటే ఇదే. వాడు నావాడు కాదు, ఎవరో మాకు పట్టినటువంటి వాడు కాదు అని వదిలేసిందా? ప్రార్థన చేసింది. కలిసిమెలిసి ఉండాలంటే, సంఘం అంతా ఐక్యతతో ఉండాలంటే కలిసి ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా ఆ సంఘము బలపడుతుంది. యాకోబు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయం 16వ వచనము. ప్రియమైన సహోదరులారా, ఒకరికొకరు ప్రార్థించుకునండి. సంఘంలో ఐక్యత ఉండాలి. సంఘంలో ఒకరినొకరు మన్నించుకుంటే ఐక్యత కూడా వస్తుంది. మన్నించుకుంటే, ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ తప్పులు క్షమించుకుంటూ పోతే ఖచ్చితంగా ఐక్యత వస్తుంది. ఇదిగో దీనికోసమే ప్రార్థన చేద్దాం. సంఘం అంతా కూడా కలిసిమెలిసి జీవించుదాం. సంఘం అంతా కూడా ఐక్యతతో ఉందాం. ఈ సంవత్సరము ఇదిగో ఇక ఈ సినడల్ చర్చ్, సినడల్ మూమెంట్ ప్రియమైన సహోదరులారా ముగిసిపోతుంది. అంటే ఈ సంవత్సరము ఈ 2021 నుండి 24 వరకు ఉన్నటువంటి ఈ రోజుల్లో మనం ఎక్కువగా ధ్యానం చేయమన్నారు మన పోప్ ఫ్రాన్సిస్ గారి సినడల్ చర్చ్. అంటే ఇదిగో కలిసి ప్రయాణం చేయాలి. ఎలా కలిసి ప్రయాణం చేయాలో నేర్చుకోండి, ఎలాగ కలిసిమెలిసి ఉండాలో తెలుసుకోండి. ఇదిగో నేను సంఘ పెద్దని కదా, నేను నీ ఇష్టానుసారం నా నిర్ణయాలు తీసేసుకొని నా ఇష్టానుసారం ప్రజలను బాధించేయచ్చు కాదు. కలిసి ప్రయాణం చేయడంలో, కలిసి నిర్ణయాలు తీసుకోవడంలో సంఘం బలపడుతుంది, సంఘం ఐక్యంగా ఉంటుంది. ఆ సంఘం నిజంగా అందరూ కలిసిమెలిసి ఉంటారు. ప్రియమైన సహోదరులారా, తెలుసుకుందాం. సంఘం కోసం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. అందరం కూడా ఒకసారి చేతులు జోడించుదాం. మన సంఘం కోసం ప్రార్థన చేద్దాం. సంఘం అంతా బలంగా ఉండాలని, స్థిరంగా ఉండాలని, క్రీస్తు శిల మీద స్థాపించబడాలని
ప్రార్థన చేద్దాం. ప్రేమమయుడైన సర్వేశ్వర, ఉత్థాన క్రీస్తు ప్రభువ, నీవు మా సంఘాన్ని స్థాపించావు తండ్రి. మమ్మల్ని అందరినీ ఏకంగా ఉండమని, పవిత్రంగా ఉండమని, ఒకటిగా ఉండమని, ఐక్యంగా ఉండమని ఆదేశించావు తండ్రి. కొన్నిసార్లు అనేక మంది కలుపు మొక్కల్లాగా మా సంఘంలో ఎదుగుతూ ఉన్నారు. ఎదుగుతున్నటువంటి వారిని, విశ్వాసంలో ఉన్నటువంటి వారిని, మంచిగా ఉంటున్నటువంటి వారిని సంఘంలో పాడు చేయడానికి కలుపు మొక్కలు ఎదుగుతున్నాయి తండ్రి. వారిని కూడా మార్చండి ప్రభువ. సంఘంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉన్నాయి, సంఘంలో ఎన్నో బాధలు వస్తున్నాయి, ఎన్నో కన్నీళ్ళు వస్తున్నాయి దేవా. ఐక్యమత్యంగా వాటన్నిటిని మేము తట్టుకునేటట్లు చేయండి, వాటన్నిటినీ కూడా మేము సాధించగలిగేటట్లు చేయండి ప్రభు. ప్రార్థన చేయండి, సంఘంగా ప్రార్థన చేయండి. ఇదిగో తండ్రి, సంఘంలో ఎన్నో విభేదాలు వస్తూ ఉన్నాయి, సంఘంలో ఎంతో మంది విడిపోతూ ఉన్నారు, సంఘాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు, సంఘంలో ఏకాభిప్రాయాలు ప్రభు తీసుకుంటూ ఉన్నారు. సంఘం అంతా కలిసి నిర్ణయాలు తీసుకునేటట్లు చేయండి ప్రభు. సంఘం కలిసిమెలిసి ప్రార్థన చేసేటువంటి సంఘంగా, కలిసిమెలిసి జీవించేటువంటి సంఘంగా మా సంఘాన్ని ఆశీర్వదించండి ప్రభువా. ప్రభు, సంఘంలో అందరినీ ఆయురారోగ్యాలతో దీవించమని నాథుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.